UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి. మనందరికీ సుపరిచితులు. గతంలో కూడా చాలా వీడియోస్ చేసున్నాం. సిస్టర్ జయశంకర్ గారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు. ఇక ఈరోజు ఆల్రెడీ ఒక వారం రోజులుగా ఈ టాపిక్ నడుస్తూనే ఉంది. హాట్ టాపిక్గా చాలామంది ముక్త కంఠంతో ఖండించిన విషయం లడ్డూ ప్రసాదానికి సంబంధించి. మనందరం ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో అపశృతి చోటు చేసుకోవడం, దాన్ని కొంతమంది రాజకీయం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది రాజకీయానికి రంగు పులుముతున్నారు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది రాజకీయానికి సంబంధించింది కాదు. నేను ఈ వీడియో చేస్తున్న విషయానికి కూడా రాజకీయాలకి అతీతంగా చేస్తూ ఉన్నాం. ఇది ఒక నమ్మకానికి, ఒక పవిత్రతకి, ఒక సనాతన ధర్మానికి సంబంధించిన విషయం. దీనికి సంబంధించి మాట్లాడబోతున్నాం. గురువుగారు ఏమంటారు? ఈ లడ్డూ ప్రసాదంలో ముందుగా ఈ అపశృతి చోటు చేసుకోవటం, దాన్ని మనం ఏ విధంగా ఖండించాలి, దానివల్ల వచ్చే అనర్థం ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా మాట్లాడబోతున్నాం. అంతేకాకుండా ప్రముఖ రాజకీయవేత్తలు రకరకాలుగా మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేయటం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ధర్మం అనిపిస్తేనే అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఇది ధర్మానికి సంబంధించింది. ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి, ఒక ఛానల్కి లేదా ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. మన ధర్మం, మనం ధర్మం అనుకుంటే అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రతి వీడియోని కూడా. నమస్కారం గురుగారు. లడ్డూ ప్రసాదానికి సంబంధించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడారు. దానికన్నా ముందు కొంతమంది హీరోలు లైక్ ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, కార్తీ గారు కానివ్వండి, దీని గురించి మాట్లాడకూడదు అని ఆయన స్పందిస్తే మన మధ్య ఉన్న విభేదాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉంది అన్న యాంగిల్లో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు. అంటే ఇద్దరు ఒక హిందూ ఒక ముస్లిం ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లోపించే అవకాశం ఉంటుంది, లేదా ఒక అన్య మతస్థుడు వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, ఎందుకు రెచ్చగొడుతున్నారు అనే యాంగిల్లో ఆయన మాట్లాడిన సందర్భం చూసాం. దీన్ని ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఖండించటమే కాకుండా మీరు అన్నట్టుగా దీక్ష చేపట్టడం అనేది జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? రాజకీయాలకు అతీతంగా ఒక మార్పు వచ్చినట్టుగా మనం భావించవచ్చు అంటారు? 100% అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేయడంలోనే ఆయన విఘ్నత కనబడుతుంది. ఆయనకేం సంబంధం లేదు. బట్ ఆయన ఎందుకు ప్రాయశ్చిత్తం చేస్తున్నారు? నా ధర్మానికి అపచారం జరిగింది, ఇక్కడ జరగకూడని విషయం, ఇక్కడ అపవిత్రత స్వామివారికి జరిగింది, కలియుగ వైకుంఠనాథుడు ఆయనకి జరిగింది, ఇది జరగకూడదు, ఇది జరగటం పద్ధతి కాదు, ఇలా జరగటం మంచిది కాదు. ఎందుకంటే మన సనాతన ధర్మం మన ఇంటి లాంటిది, అందరికీ ఆశ్రమిస్తాం మనం. ఏ ఒక్కళ్ళని వేలెత్తి చూపించము, ఏ ఒక్కళ్ళని విమర్శించము, దేన్ని ఖండించము. మన మతాన్ని ఆచరిస్తాము, పరమతాన్ని గౌరవిస్తాం మనం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. నేను ఎన్నో సార్లు మదర్సాలకి నేను డబ్బులు ఇచ్చాను. మొన్న కౌలు రైతులకి నేను డబ్బులు ఇచ్చినప్పుడు అందులో ఎంతో మంది ముస్లిమ్స్ ఉన్నారు. దీంట్లో కులానికి మతానికి సంబంధం లేదు. కాకపోతే ప్రకాష్ రాజ్ మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనుషుల్ని రెచ్చగొట్టేంత అవివేకి కాదు. ఆయన మద్దతుతోనే కదా ఆయన అలా రెచ్చగొట్టే మనిషి అయితే ఆయన రోడ్డు మీదకి వచ్చి ఒక పిలిపిస్తే చాలు, మొత్తం కదిలి వస్తుంది. ఆయన అలా అవివేకిగా ప్రవర్తించే మనిషి కాదు. కానీ ఇక్కడ ఖండించాల్సినప్పుడు ఆయన గళం వినిపించాలని ఆయన అనుకున్నారు. దాన్ని అభినందించాలి. ఇంత మటుకు ఉన్న రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా హిందూ మతంలో ఇలాంటి అపరాధం జరిగితే, ఇలాంటి అపచారం జరిగితే మాకు సంబంధం లేదన్నట్టుగా నిర్లిప్తగా ఉన్నారు. ఇప్పటికీ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు హిందువులంతా కూడా. బట్ ఆయన మాట్లాడుతున్నారంటే దాన్ని అభినందించాలి. ఇన్నాళ్ళకి రాజకీయాల్లో ఉన్న ఒక వ్యక్తి మతం గురించి ప్రత్యేకంగా, ఆయన ఏ మతానికి సంబంధించిన మనిషి కాదు. ఎప్పుడైనా బీజేపీ వాళ్ళంటే అది పక్కా హిందూ మతానికి సంబంధించింది, రామ జన్మభూమి కోసమే ఉద్భవించింది, RSS బ్యాక్గ్రౌండ్ ఉందని అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కాదు, కానీ సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి.
ఇలాంటి వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని మీరు ఖండించాలంటే ముందు మీకు ధైర్యం ఉండాలి. ఏంటి ఇంకో విధంగా చెప్పాలంటే మీకు కొంచెం విచక్షణ ఉండాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు. ఎందుకంటే ఇంకా చూస్తూ కూర్చుంటే ఎన్నో దారుణాలు ఘోరాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా దేవాలయాల విధ్వంసం, దేవాలయాలను కూల్చేయడం, రోడ్డు వైడింగ్స్ పేరుతో కానివ్వండి, లేకపోతే ఇతరత్రా కానివ్వండి, ఒక చిన్న దర్గాని కానీ ఒక చిన్న సమాధిని కానీ మీరు కదల్చలేరు. అంటే హిందూ మతంలోకి వచ్చేసరికి ఇక్కడ డివైడ్ అండ్ రూల్ అండ్ పాలసీ అప్లై అవుతుంది. ఎందుకంటే కొంతమంది అక్కడ ఆ స్థానంలో ఉన్న వాళ్ళే వ్యతిరేకిస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఎందుకు? వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉన్నారు, తప్పు లేదు, వాళ్ళ నమ్మకం వాళ్ళది కదా. కానీ ఇక్కడ హిందూ మతానికి వచ్చేసరికి మన వాళ్ళే మనకి శత్రువులుగా తయారయ్యి, అది రైట్ ఏంటి డివైడ్ అండ్ రూల్ పాలసీ. నా దాకా రాలేదు కదా, నాకేం జరిగింది, అసలు నేనెందుకు మాట్లాడాలి, నేను తిరుపతి వెళ్ళే రోజు బానే ఉంది కదా అని ఫీలింగ్ ఉన్న మూర్ఖులు కూడా ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడడం అనేది మీ పరువును నిలబెడుతుంది, మిమ్మల్ని రక్షిస్తుంది తప్ప మీరు వ్యతిరేకంగా మాట్లాడితే దానివల్ల నష్టపోయేది మీరే తప్ప ఉపయోగం లేదు. ఇప్పుడు ఆయన్ని తిట్టినప్పుడు ఆయన ఎవరిని ఏమనలేదు, ఎన్నైనా పడ్డాడు, ఎన్ని మాటలన్నా ఆయన పర్సనల్ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టినా, భార్యను తిట్టినా, తల్లిని తిట్టినా, ఏం తిట్టినా ఆయన మౌనంగా భరించాడు. కానీ ఆయన ఏమంటున్నాడు, సనాతన ధర్మం విషయంకి జోలికి వస్తే ఊరుకొని అంటున్నాడు. ఇన్నాళ్ళకి ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నందుకు నిజంగా నేను ఆ భగవంతుడికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సదా మనం ఆయన బాటలో నడవాలి. ఆయన చెప్పిన విధంగా సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది ఒకటి ఏర్పడాలి, ఖచ్చితంగా ఏర్పడాలి. ఆ బోర్డు కనుసనల్లోనే దేవాలయాలు, మిగతా పరిపాలన అంతా ఉండాలి. వాళ్ళ మతానికి సంబంధించినవన్నీ, దేవాలయాలన్నీ ఆ బోర్డుకి కింద వచ్చి వాళ్ళ నిర్ణయాల ప్రకారం, వాళ్ళ పద్ధతుల ప్రకారం వెళ్లాల్సిన అవసరం 100% ఈ దేశంలో ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మరీ 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 ఉంది. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఎండోమెంట్స్ బోర్డు అని ఒకటి ఉంది, టిటిడి బోర్డు ఉంది. దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండి ఎక్కడ కొంచెం ఆదాయం కనపడినా సరే అక్కడ ఎండోమెంట్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, ఈ నిధులన్నీ కూడా ప్రభుత్వానికి మళ్లించడం, ఏంటి ఇలాంటి పనులు అనే దేవుడి సొమ్ము ప్రభుత్వానికి ఎందుకండి? ప్రజలు భక్తితో సమర్పించేది ఎందుకు? ఏ ధర్మంలో లేనిది ఇక్కడ దేవాలయాల్లోనే టికెట్లు ఎందుకు? ఎక్కడ వేరే ఇప్పుడు ఏ మసీదుకి వెళ్తే టికెట్ ఉంటుందా, లేకపోతే ఏ చర్చికి వెళ్తే టికెట్ ఉంటుందా? ఇక్కడే పెట్టి ఈ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ మన హిందూ మతంలోనే ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే దీన్ని ఒక వ్యాపార సంస్థగానో లేకపోతే ఒక ఆర్టిఫిషియల్గా ఏదో ఒక సంస్థను రన్ చేస్తున్నారు. కానీ ఒక దేవాలయము అంటే ఒక విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడి తీసుకుంటే అక్కడ ఆ శక్తి స్వరూపం అక్కడ కొలువై ఉంది. అక్కడ పరిపాలనా విభాగం, అక్కడ పూజా పునస్కారాలు, అక్కడ జరిగే యజ్ఞాలు, హోమాలు అన్ని కూడా ఆవిడికి సంబంధించినవి, అమ్మవారికి సంబంధించినవి. అట్లాగే తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించింది, ఎక్కడికక్కడ ఆ దేవతకు సంబంధించింది. పూర్వం జమీందారులు, రాజులు వేల ఎకరాల భూములు ఇచ్చున్నారు. అవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయి రాజకీయంగా ఇబ్బంది పడి ఇవాళ దేవాలయాలు ఇప్పటికీ ఎంతో మంది భక్తులు, డబ్బు గల వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు గుడి కట్టి అక్కడ ఏదన్నా గుడి మెయింటెనెన్స్ కోసం ఏదో దర్శనానికి టికెట్లు అవి పెడితే ₹1 ఆదాయం పెరిగిందని తెలియగానే ఎండోమెంట్స్ వాళ్ళు ఎంటర్ అయిపోతారు. అందుకనే చిలుకూరు గుళ్ళో మాకు అసలు ఆదాయం వద్దని హుండీ లేకుండా చేశారు. మాకు అసలు ఆదాయం వద్దు, కానీ మా దేవుడు మాకు కావాలి, మా దేవుడి మీద మీ అజమాయిషి వద్దు అనేగా చిలుకూరు గుళ్ళో హుండీ లేకుండా చేశారు. కానీ అట్లా అందరు చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే గుడి మెయింటెనెన్స్, వాళ్ళ జీతాలు అవి ఉంటాయి కదా. కనుక ఈ సనాతన పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఒకటి ఖచ్చితంగా రావాలి. దానికి మనం అందరం కూడా, ప్రతి హిందువు కూడా
పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు సపోర్ట్ చెయ్యాలి, చేసి తీరాలి. చేసినప్పుడే మనుగడ, లేకపోతే ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఇప్పుడు ఇది మతానికి సంబంధించింది కాదు, మనుషులు కొట్టుకోవటం కాదు. ఈ మతం అంటే మన సనాతన ధర్మం అంటే ప్రకృతే దేవుడు. దైవాపరాధం, దైవాపచారం జరిగితే ప్రకృతి ప్రకోపిస్తుంది. ఆ దైవం చూస్తూ ఊరుకోదు, ప్రకృతి ఊరుకోదు. ఇక్కడ మన ప్రకృతి ఏంటి? పంచభూతాలే ప్రకృతి. గాలి, నీరు, నిప్పు, ఆకాశము, అగ్ని. అర్థమైందండి? ఇవాళ మానవ జాతి అనేదే భగవంతుడి సృష్టిలో ఎన్నో వేల కోట్ల ప్రాణులు ఉన్నప్పటికీ ఒక్క మానవుడు మాత్రమే ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నాడు. ఈ ప్రకృతికి విరుద్ధంగా బతుకుతూ రోడ్లు వైడింగ్ పేరుతో చెట్లు నరికేయడము, బిల్డింగులు కట్టే పేరుతో చెరువులు అన్ని మాయమవడము, అడవులు మాయమవడం, అంతరించిపోవడము, ప్లాస్టిక్ వాడకం, ఇవన్నీ కూడా ప్రకృతికి విరుద్ధమైన పనులు. ఇన్ని ప్రకృతికి విరుద్ధమైన పనుల్లో ప్రకృతి ఆగ్రహానికి గురి కాకుండా మానవాళి ఉండాలి అంటే దైవానుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. మన సనాతన ధర్మం మాత్రమే ప్రకృతికి కోపం రాకుండా, ప్రకృతికి మానవాళి మీద ఇది రాకుండా కాపాడే సిస్టమ్ అంతా కూడా మన సనాతన ధర్మంలోనే ఉంది. దీన్ని పాటించినట్టయితే ప్రకృతి బాగుంటుంది, మన దేశం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, మనుషులు బాగుంటారు. దీనికి విఘాతం ఏర్పడినప్పుడు జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అది మీ ఒక్కళ్ళతో పోదు, మొత్తం వంశాన్ని నిర్వీర్యం చేస్తుంది. కనుక తప్పు దైవాపరాధం, దైవం పట్ల అపచారం చేసేవాళ్ళు 1కి 10 సార్లు బాగా ఆలోచించుకోండి, చాలా జాగ్రత్తగా చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు టీటీడీ ఉంది, ఏ మత సంస్థలైనా ఆ మతం వాళ్ళే పనిచేస్తారు. కానీ టీటీడీలో అన్య మతస్థులు చాలా మంది ఉన్నారు. ఎక్కడైతే భక్తి లేదో, భక్తి లేని వాళ్ళు అక్కడ శ్రద్ధగా ఎలా చేయగలుగుతారు? నేను ఒకసారి లడ్డు క్యూ లైన్లో ఉన్నప్పుడు, లడ్డూలు తీసుకునేటప్పుడు ఒక అమ్మాయి లడ్డూలు ఇచ్చే అమ్మాయి ఓ చేత్తో లడ్డు తింటూ ఇస్తోంది. అంటే ఎంగిలి చేత్తో నువ్వు ఎంత పరమ పవిత్రమైన ప్రసాదాన్ని ఇస్తున్నావు. ఇంకొక అమ్మాయి కౌంటర్లో తలగొక్కుంటూ లడ్డూలు ఇస్తోంది. అంటే ఏంటి? నీకు ఆ ప్రసాదం పట్ల భక్తి లేదు, అదేదో స్వీట్ షాప్లో అమ్మే స్వీట్ లాగా నువ్వు ఇస్తున్నావు అంతే. నీ ఉద్యోగం కోసం, నీ డ్యూటీ 8 hours నువ్వు పనిచేయడం కోసం అక్కడ వచ్చి కూర్చొని నిర్వర్తిస్తున్నావు తప్ప అక్కడ నువ్వు పాటించాల్సిన శుచి, శుభ్రత, ఆ పవిత్రత, ఆ పవిత్ర భావన అక్కడ లోపిస్తున్నాయి. కారణం ఏంటంటే భక్తి లేని వాళ్ళు ఉద్యోగంలో పెట్టుకోవడమే. ఎక్కడెక్కడి నుంచో స్వామి భక్తితో ఆయన దగ్గరికి క్షణమాత్రపు దర్శనానికి వస్తారే, మీకు ఆయన సన్నిధిలో ఉద్యోగం ఇస్తే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి కదా. సో ఇలాంటి సమయంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితికి ఏర్పడాలి. ఇలాంటి అపచారం మళ్ళీ జరగకూడదు. ఇలాంటి అపచారం జరిగితే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. వచ్చినప్పుడు మానవాళి ఇబ్బంది పడుతున్న లాంగ్ టర్మ్ విజన్తో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఏంటి అలాంటి వ్యక్తిని మీరు ఆయన మతకల్లోలు రెచ్చగొట్టే పిచ్చి మనిషి ఏం కాదు. ఆయన ఏదొచ్చినా ఆయన కంట్రోల్ చేయగలడు. మీకంటే చాలా తెలివైన వాడు, మీకన్నా చాలా మంచివాడు. అట్లాగే ఇవాళ ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన మాటలు కూడా అట్లాగే ఉన్నాయి, అది కరెక్ట్ కాదు. అట్లాగే ఇంకో ఆయన ఒక అడ్వకేట్ జనరల్ గారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారని, ఆయన పంది కొవ్వు 1500 రూపాయల కిలో, నెయ్యి వచ్చేసరికి 300-400 1000 ఉంటుంది. మామూలుగా టీటీడీలో కొనే నెయ్యి 300-350 ఉంటుంది. పంది కొవ్వు అనేది చాలా కాస్ట్లీ, 1500. పుత్తడిలో ఇత్తడి కలుపుతారు కానీ ఇత్తడిలో తీసుకొచ్చి బంగారం కలపరు కదా అని అంటున్నాడు. ఎంత మదమెక్కిన మాట్లాడేవి. నీకంటే దాని పవిత్రత, దాని ప్రభావము, దాని విశిష్టత, దాని విలువ అది తెలియక మాట్లాడుతున్న మాటలు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే దైవం యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. మీ కుటుంబం దైవానుగ్రహానికి దూరం అయిపోతుంది. దైవానుగ్రహానికి దూరం అయిపోతే అది ఆ కుటుంబం, ఆ వంశం కుక్కలు చెప్పిన విస్తరలా అయిపోతుంది. జాగ్రత్త పడండి. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నాడు? మీ తప్పు ఉందా లేదా కాదు, జరిగింది తప్పు, వచ్చి మాట్లాడండి. లేదా తప్పు జరగలేదు, కామ్గా కూర్చోండి.
మాకు సంబంధం లేదు, నోరు మూసుకొని కూర్చోండి. ఉమ్, అంతేగాని ఈయనేదో ప్రాపగండా ప్రాచుర్యాన్ని పెంచుకుంటున్నాడని మీరు వచ్చి మాట్లాడితే అబాస్ పాలయ్యేది మీరు. ఇప్పటికీ ఆల్రెడీ అబాస్ పాలైపోయారు. ఉమ్, ప్రజలకు అర్థమవుతుంది ఎవరు ఏంటనేది. ఉమ్, కనుక ఆయనకు అండగా నిలబడి ప్రతి హిందువు కూడా, మనమంతా బంధువులం, ప్రతి హిందువు కూడా వచ్చి హిందూ మతాన్ని రక్షించుకోవాలనుకుంటే మీరు, నేను విష్ణు భక్తుడినా, నేను వైష్ణవుడినా, నేను శైవుడినా, నేను శాక్తేయుడినా, ఇవన్నీ పక్కన పెట్టేసి హిందూ మతం అంతా మనమంతా ఒకటే. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళం. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ప్రయత్నంలో అందరం గళమిప్పాలి, అందరూ ఏకతాటి మీద నడవాలి. అందరూ అలాంటి నాయకుడికి, ఇప్పుడు నీ వల్ల నా వల్ల ఏం కాకపోవచ్చు, కానీ అయ్యేవాడికి సపోర్ట్గా ఇవ్వాలి, అయ్యేవాడిని కిందకి లాగకూడదు. ఎవరైతే చేస్తున్నారో ముందుకొచ్చి జీవితాన్ని త్యాగం చేసి, ఆయన కుటుంబాన్ని, సినిమాల్ని, ఆదాయాన్ని అన్ని త్యాగం చేసి ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు అలాంటి వాడిని వెనక్కి లాగితే రేపొద్దున ప్రజలు మీ మొహం మీద ఉమ్మేస్తారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవరు చూడట్లేదు అనుకుంటుంది, కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. చాలా అంటే చాలా చక్కగా, చాలా ఆవేశంగా చెప్పారు గురువు గారు. చాలా అదండి విషయం. ఒకే ఒక్క మాట, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తుంది, కాపాడుతుంది. మనం ధర్మంగా భావించే ప్రతి విషయాన్ని కూడా ఇదే సూత్రాన్ని అనుసరించి కాపాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంకో మాట చెప్తానండి అల్పన గారు. చెప్పండి. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మం అంటే ఎక్కడో ఉంటుంది అనుకుంటారు. అవును. ధర్మం అంటే ఏంటి అంటే, ధర్మం ఏంటంటే ఒక పౌరుడిగా నీ ధర్మం ఏంటి, ఒక తండ్రిగా నీ ధర్మం ఏంటి, ఒక కొడుకుగా నీ ధర్మం ఏంటి, ఒక భర్తగా నీ ధర్మం ఏంటి, ఒక సంఘ సేవకుడిగా, సంఘంలో ఉండే సంఘజీవిగా నీ ధర్మం ఏంటి, ఒక భక్తుడిగా నీ ధర్మం ఏంటి, ఒక హిందువుగా నీ ధర్మం ఏంటి, నీ ధర్మం ఏంటి. నువ్వు హిందూ, మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళందరూ కూడా హిందువులే. రేపు పొద్దున మీరు బజార్లోకి రాలేరు, గుర్తుపెట్టుకోండి. రైట్. చాలా చాలా ఆవేశంగా ఉన్నారు గురువు గారు. మొత్తానికి అదండి విషయం. ఏదైనా ధర్మాన్ని మనం రక్షించి కాపాడితే 100% ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇది నేను నమ్ముతాను. మీరు నమ్మితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గురువుగారు చెప్పినట్టుగా ఇది పార్టీలకి అతీతమైనటువంటి ఒక క్లిష్ట సమస్య. ఆ సమస్యని సమస్యగానే భావించండి. ఎటువంటి రాజకీయానికి కానీ, ఎటువంటి పార్టీలకు కానీ సంబంధం లేదు. మన ధర్మం ఇది, మనం ధర్మాన్ని కాపాడదాం. మనకి సంబంధించిన ప్రసాదంలో ఒక అపశృతి చోటు చేసుకుంది. అది జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, దానికి ప్రణాళిక ఎలా రచించాలి, దానికి రాజకీయ నాయకులు కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు, అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆ చర్యల్ని మనందరం సమర్థించాలి. సమర్థిస్తేనే మునుముందు ఇలాంటివి జరగకుండా ఉంటాయి. మరి ఈ విషయాన్ని మీరందరూ సమర్థిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.